సైబరాబాద్ మొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. మంత్రిగా పనిచేసిన ఆమె ఇప్పుడు సొంత పార్టీలోనే వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటున్నారా? పార్టీ హైకమాండ్ పిలుపుతో గుంటూరు వెస్ట్కు వెళ్లిన ఆ మాజీ మంత్రికి ఈసారి టికెట్ దక్కేనా? అవును, మీ అనుమానం నిజమే. నేను చెబుతోంది మాజీ మంత్రి వైసీపీ నేత విడతల రజని గురించే. వైసీపీలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే ఆమె ప్రస్తుతం చిక్కుల్లో ఉంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై మరింత విశ్లేషణ మా రాజేంద్ర అందిస్తారు. రాజకీయాల్లో మహిళలు వస్తే బాగుంటుందని భావిస్తూ ఉంటాం. వాళ్ళు రాణిస్తారన్నటువంటి ఒక నమ్మకం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం సౌత్లోనూ అలాగే దేశంలో కూడా కొంతమంది మహిళలు ఎంత ప్రమాదకారులు అన్నటువంటి భయాన్ని తీసుకొచ్చారు రాజకీయాల్లో. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నప్పుడు ఇద్దరు మహిళలు ముఖ్యంగా మహిళల గౌరవం పెంచారా? వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఏమాత్రమైనా ప్రజామోదానికి కానీ ప్రజల అభిష్టానికి కానీ ప్రజలకు బాధ్యతగా ఉన్నటువంటి నాయకురాలుగా మిగిలారా అని అంటే వాళ్ళే పెద్ద సమస్యగా మారిపోయినటువంటి పరిస్థితి చూసాం. విడుదల రజని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వస్తున్నటువంటి సందర్భంలో ఒక నాయకుడిని మెప్పించటానికి కొన్ని పంచి డైలాగులు వాడింది. చంద్రబాబు నాయుడు నాటిన మొక్కని అని చెప్పింది. నేను ఒక మొక్కనని చెప్పిందేమో కానీ బట్ ఏ మొక్కో చెప్పలే ఆమె. తులసి మొక్క, గంజాయి మొక్క ఆమెకు బహుశా ఆమె మీద ఆమెకు అభిప్రాయం ఉండుంటుంది కానీ నిజం చెప్పలా. కానీ రాజకీయాల్లో విడుదల రజని ఇవాళ గంజాయి మొక్కగా మారినటువంటి పరిస్థితి చూసాం, రాజకీయం చూసాం, స్వార్థం చూసాం అన్నది ఆ నియోజకవర్గ ప్రజలే చెప్పుకుంటున్నారు. ఒక మహిళ కదా అని ఆదరించారు. అలాగే ఆమె ఏం చేస్తుంది, ఏమి చేయగలదు అన్నటువంటిది ఎప్పుడూ ఆలోచించాల. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన చెప్పినటువంటి మాటలను సీరియస్గా తీసుకున్నటువంటి జనం ఆ పార్టీకి ఓటేసే దాంట్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మీద మాత్రం పెద్దగా ఫోకస్ చేయలా. ఆ దశలోనే ఏమాత్రం ఫాలోయింగ్ లేకపోయినా, గుర్తింపు లేకపోయినా, నమ్మకాన్ని పెంచుకోకపోయినా విడుదల రజనీని ఎమ్మెల్యేగా జనం గెలిపించారు, పంపించారు అసెంబ్లీకి. కానీ ఆ తర్వాత చేసినటువంటి విన్యాసం ఏంటి, మాట్లాడినటువంటి మాటలేంటి? మంత్రి అయ్యింది కానీ బాధ్యతగా నిలబడిందా? మరి ఆ నియోజకవర్గ ప్రజలు ఎందుకని ఇవాళ దూరం పెట్టమని అడుగుతున్నారు? పార్టీ కార్యకర్తలే ఇవాళ సమావేశాల్లో విడుదల రజని ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి కాలే పెట్టకూడదన్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మొదట్లో చెప్పినట్టుగా మహిళలు రాజకీయాల్లో మరింత రాణించగలరన్నటువంటి నమ్మకం పోగొట్టినటువంటి నాయకుల్లో ఆమె ప్లేస్ ఏంటి? 1నా 2నా 3నా అది చర్చనీయాంశం కాదు. కానీ ఇవాళ రాజకీయాల్లో మహిళల పరువును, గౌరవాన్ని పోగొట్టినటువంటి నాయకురాలుగా మాత్రం చరిత్రలో మిగిలిపోయినటువంటి లక్ష్యం. ఇక విడుదల రజని రాజకీయం చూసిన తర్వాత మహిళల యొక్క గౌరవం పెరిగిందా, తరిగిందా? అలాగే రాజకీయాల్లోకి మహిళలు వచ్చే అవకాశం ఉందా లేదా అన్నటువంటి ప్రశ్నలు ప్రధానంగా ఇవాళ మనల్ని వెక్కిరిస్తున్నాయి. ఈ సమాజంలో మహిళకు ఉన్నటువంటి గౌరవం మగవాళ్ళకు అంతగా లేదు, నిజమది. ఎందుకు ఆ గౌరవం? మన సభ్యత, మన సంస్కారం, మన సాంప్రదాయం. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మహిళలకి ఎంత శాతం వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు అన్నది ఒక ప్రశ్న అయితే, వచ్చిన వాళ్ళు ప్రాధాన్యతను పెంచుకోవాలి అన్నటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. వీళ్ళకి బాధ్యత ఇస్తే పరువు నిలబడుతుంది, బాధ్యత నెరవేరుస్తారు అన్నటువంటి నమ్మకం పెంచారా? లేదు 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 లేదు. ఇవాళ తెలంగాణ రాజకీయం గమనించినా కూడా కోర్టు చుట్టూ అనేకమైనటువంటి అక్రమ సంపాదనలో మహిళా నాయకురాళ్ళు కూడా ఉన్నారు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 5 సంవత్సరాల్లో చూసినప్పుడు మహిళల మీద దాడి జరిగిందన్నప్పుడు, అలాగే ట్రోలింగ్ చేస్తున్నారన్నప్పుడు, అలాగే వివక్షతతో కూడినటువంటి లింగ వివక్షతతో కూడినటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు పెడుతున్నప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి మహిళలు వాటిని ఖండించలా, ప్రోత్సహించారు, అలాగే సమర్థించుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇక్కడే ఇవాళ 79 సంవత్సరాలు వచ్చింది, భారతదేశానికి స్వతంత్రం వచ్చి చెప్పుకుంటున్నటువంటి దశలో మహిళకు స్వతంత్రం ఉన్నదా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకు లేదు? స్వతంత్ర భావాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎప్పుడు స్వతంత్రం అనేది ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు, అలాగే ఒకళ్ళని అర్థించి తెచ్చుకునేది కాదు.
మనకుండే స్వతంత్రం మనము ఎక్సర్సైజ్ చేయాలి. మన వ్యక్తిత్వం మన రాజకీయాన్ని తెలియజేస్తుందన్నది ఈ నాయకులు వాళ్ళు మర్చిపోతున్నారు. ప్రధానంగా విడుదల రజనీని ఒక్కసారి గెలిపించుకున్నటువంటి జనం వద్దు పొమ్మంటున్నారు అనంటే ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఒక అంశం చర్చించాలి. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చేయవలసినటువంటిది చేయకపోతే జనం నిద్రపోరు, అది గమనించాలి. అలాగే ఒక రాజకీయ పార్టీ మద్దతు ఉంది కదా, ఫేవరిజం ఉన్నది కదా, కొంతమంది నాయకులకు బానిసగా ఉంటే చాలు మనం ఎదుగుతాము, మనం మంత్రులు అవుతాము అనుకున్నటువంటి అహంభావ స్వభావం ఉన్నటువంటి ఈ విడుదల రజనీ లాంటి వాళ్లకు ఒక గొప్ప పాఠం. ఈ పాఠం జనం చదవవలసిందే, కొంత నేర్చుకోవలసిందే. రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్ళు మొట్టమొదటి పెద్ద బాల శిక్ష ఏంటి అని అంటే దుర్మార్గమైన అవినీతిపరమైనటువంటి అలాగే అక్రమ పద్ధతుల్లో సంపాదన తీరు ఏదైతే ఉంటుందో ఆ నాయకులందరినీ జనం కనపడకుండా దగ్గరికి రాకుండా వద్దు పొమ్మనేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితే ఇవాళ విడుదల రజనీ వ్యవహారంలో చూస్తున్నాం. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయండి. అందుకే జనం కోసం బతకండి. అందుకే మీకోసంతో పాటు కనీసం జనం కోసం కూడా ఆలోచించండి. మీ కొడుకు ఏ బ్రాండ్ కారు కొనాలన్నది కాదు, మన బిడ్డలు ఏ బడిలో చదవాలన్నది, మన బిడ్డలు ఎలాంటి వైద్యం పొందాలన్నది, మన బిడ్డలకు ఎలాంటి ఉపాధి రావాలి అన్నటువంటి ఆలోచన నాయకులు చేయాల్సిన పరిస్థితి ఫోర్స్ఫుల్గా పెరుగుతూ ఉన్నది అన్నది గ్రహించకపోతే నాయకులకు అడ్రస్సే ఉండదు అన్నది విడుదల రజనీ కథ.